లేకుండా మాకున్న ఒక్క కొడుకుని నీ పూజలు చేపించుకుని నీ సేవలు చేపించుకుంటాండావి. మాకెవరూ దిక్కులేరు స్వామి. మా కుమారులు సుజ్ఞానులు కాదు నాయన, మీ కుమారుడే సుజ్ఞాని. స్వామి, మది బిడ్డకి ఎంత నచ్చ చెప్పినా రానంటున్నాడు కదా. నీ కొడుకుల్లో కొడుకుగా భావించి వానికి కొంచెం విద్యాబుద్ధులు నేర్పించి నీలాగా ఒక రాజయోగిని చేసి మా గృహానికి పంపు స్వామి. అంత సాలి స్వామి నది బిడ్డకి. అయ్యా పీరుస్వామి గారు, స్వామి మీ కుమారుని మాలాగే విద్యావంతులు చేసి మీ గృహములకు పంపేదను. మీరు వెళ్ళరండి. అలాగనే స్వామి, వెళ్ళి వస్తాం స్వామి. దీర్ఘాయరస్తు బిడ్డలారా, మీకు వెళ్ళి వస్తాను అయినా. తండ్రి వారు నా కొడుక ఎంత ఖుషిగా చెప్తారు ఈ మాట. తండ్రి మాకెట్లుందో తండ్రి అట్లే ఉంది. చలా వస్తాను. బిన్ను వచ్చేనైనా నీకోసం కాసుకోని ఉంటా, మీ గన్నెలతో తెలుసుకొని ఉంటావు. పంపలో బిన్ను వచ్చే కడపాన్లో పడి ఉంటా. వస్తాను నైనా. తలకాయ తప్ప తలకాయ తండ్రి అది వెళ్ళి వస్తాను స్వామి. దీర్ఘాయరస్తు నాయన. బాలకా సిద్ధ, ఏ స్వామి మళ్ళా పిలిస్తేవేమే? నిన్ను కాదు నాయన, మీ కుమారుని. నన్ను కాదా? కాదు. వనిస్పిటి బేక మన సొప్పలా స్వామి నా నిన్ను ప్రాణం. కాదు నాయన, మీ కుమారుని. ఆ బేట గరుకు జంగ ఆ బేట ఏమాత్రం రాజా తండ్రి. ఏముంది వాళ్ళ మఠంలో బూడిదలో పొరలాడుతుడు ఎట్లా అయిపోయాడు మగమంతా. ఎట్లా సాక్కోన్నో స్వామి. నది బేట నీ భిన్న పంపించే స్వామి. అలాగనే పంపించదను. మీరు వెళ్ళరండి. తండ్రి బాలకా సిద్ధ, మళ్ళా పిలిస్తేవేమే? నిన్ను కాదు నాయన, మీ కుమారుని. నన్ను కాదా? కాదు. రామోహం స్వామి, ఈయనకు ఒక తిక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది స్వామి. సైకిల్ దొక్కే జాస్తి స్వామి. ఊర్లో సైకిల్ అంతా తెప్పి మా కాళ్ళన్నీ పగిలిపోలే స్వామి మనకి. స్వామి, గోలిగుండ్లు ఆడే జాస్తి. మేము మఠంలో అందరికీ నేర్పించేస్తాడు. గోలిగుండ్లు ఆడే జాస్తి అయ్యప్ప. మా భద్రించుకో స్వామి. వెళ్ళి వస్తాను బేటా. తండ్రి నా కడికి వెళ్ళి తండ్రి. ఖుషిగా ఉండాలి, సంతోషంగా ఉండేవారు నా కొడుక. వెళ్ళి వస్తా.